Taste the Daily. తెలివైనవాడు తప్పు చేస్తే అది పెద్ద స్థాయిలోనే జరుగుతుంది. లొసుగులన్నీ తెలిసినవాడు వాటిని బాగానే ఉపయోగించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వేరే లెక్క. అప్పటికి మాత్రం బాగానే దండుకుంటాడు. కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అదే పని చేశారు. తమకు తెలిసిన పనినే ఫ్రాడ్కు వాడుకున్నారు. దండిగా డబ్బులు దండుకున్నారు. నీళ్లలా ఖర్చు చేశారు. అంతా అయ్యాక పోలీసులకు చిక్కారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మంచి కంపెనీలో పనిచేస్తూ జీవితాలు స్థిరపడ్డారు. లక్షల్లో జీతం, ఏ లోటు లేని జీవితం. అన్నీ ఉన్నప్పటికీ వాళ్ల బుద్ధి వంకర తిరిగింది. ఈజీగా లక్షలకు లక్షలు డబ్బు సంపాదించాలనుకున్నారు. అలా సంపాదించిన డబ్బుతో అందరూ కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నారు. సమాజంలో ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాలపై తమకు ఉన్న అవగాహనను ఇతరులను ట్రాప్ చేసేందుకు వాడుకున్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో బాగా తెలుసు. తెలిసిన దానితోనే ఇతరులను మోసం చేయాలనుకున్నారు. 6 కలిసి ఓ కంపెనీని మోసం చేశారు. చాలా హైటెక్ పద్ధతిలో కంపెనీకి సంబంధించిన ఒక ఫోన్ నంబర్ని హ్యాక్ చేసి ఆ నంబర్కి కంపెనీ ఎండీ ఫోటోని డీపీగా పెట్టి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి కాల్ చేశారు. అర్జెంటుగా కంపెనీ వర్క్ ఆగిపోయింది, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటూ తొందర పెట్టారు. దీంతో అకౌంట్స్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులు లక్షల రూపాయల డబ్బును వీళ్లు చెప్పిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఐటీ కంపెనీ ఎండీ ఫోటో, కంపెనీ లోగోను ఉపయోగించి అక్రమంగా నగదు బదిలీ చేసుకున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కి చెందిన గ్రీష్మ, ఎన్ దినేష్, హరాత్, పవన్ కుమార్, సాయి కుమార్లు ఈ కేసులో ప్రధాన నిందితులు. బెంగళూరులోని ఓ కంపెనీ ఎండీ ఫోటో, లోగోను వాట్సాప్ డీపీలో పెట్టి డిసెంబర్ 6న కంపెనీ అకౌంటెంట్కు ఒక మెసేజ్ పంపారు. ప్రాజెక్ట్ అడ్వాన్స్ కోసం అత్యవసరంగా 56 లక్షలు తమ ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు. నిజమని నమ్మిన అకౌంటెంట్ కంపెనీ అకౌంట్ నుంచి నగదు జమ చేశారు. ఆ తర్వాత కంపెనీ ఎండీకి ఈ విషయం అకౌంట్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెప్పారు. తాను డబ్బు అడగలేదని, ట్రాన్స్ఫర్ చేయించుకోలేదని ఎండీ చెప్పడంతో సిబ్బంది తెల్లముఖం వేశారు. ఎక్కడో మోసం జరిగిందని భయపడి వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎండీ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు కంపెనీ నుంచి బదిలీ అయిన నగదు హైదరాబాద్లోని ఓ వ్యక్తి ఖాతాలో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. వెంటనే ఆ ఖాతాదారుని గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో వివరాలన్నీ బయటికి వచ్చాయి. ఆ వ్యక్తి మిగతా 5 పేర్లు చెప్పాడు. వారిలో ఒక యువతి కూడా ఉంది. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ డబ్బును విత్డ్రా చేసిన కేటుగాళ్లు దాంతో బిట్ కాయిన్లు కొనుగోలు చేసి విక్రయించారు. కంపెనీని మోసం చేసి కొట్టేసిన 56 లక్షల రూపాయలతో జల్సాలు చేశారు. ఒక ఆడి కారు కొనుగోలు చేశారు. గోవా వెళ్లి ఎంజాయ్ చేశారు. వారం రోజుల్లోనే 56 లక్షల రూపాయలను నీళ్లల్లా ఖర్చు చేసేశారు. నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 5,80,000 రూపాయల నగదు, ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇదే పద్ధతిలో ఇంకా ఎవరినైనా మోసం చేసిందా అనేది ఆరా తీస్తున్నారు పోలీసులు.